నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమెరికాలో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ట్రంప్ శ్రీకారం 3 ఏళ్లలో కార్యాచరణ లక్ష్యంగా ప్రణాళికలు పాకిస్తాన్ పై దౌత్య యుద్ధం ప్రారంభం మొదలైన ఎంపీల దౌత్య యాత్ర హిందువులే లక్ష్యంగా దాడులు ముర్షిదాబాద్ హింసపై కలకత్తా హైకోర్టు కమిటీ సంచలన నివేదిక నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదకొండవ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తారు వెల్లడించిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో సేస్ స్కూల్ ప్రారంభంలో హైడ్రా కూల్చివేతలు స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రాష్ట్రంలో రాక్షస పాలన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్ వర్ధనపేట మండలంలో ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పలువురు ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు అందుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా సంగీత దర్శకుడు తమన్ హీరోలు ఆది అశ్విన్ యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన ధోని అంచనాల ఒత్తిడిని తట్టుకోవాలని వ్యాఖ్య అల్లు అర్జున్ సుకుమార్ ఫ్యాన్స్ కు ఆదిరిపోయే న్యూస్ ఆర్యా 3 టైటిల్ రిజిస్టర్ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు వృద్ధి చెందగా 239 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అమెరికాను క్షిపణి దాడుల నుంచి సంరక్షించేందుకు ఉద్దేశించిన గోల్డెన్ డోమ్ అనే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రణాళికను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఆవిష్కరించారు సుమారు 3 ఏళ్లలో ఈ వ్యవస్థను కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఎన్నికల ప్రచార సమయంలో అమెరికా ప్రజలకు అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చాను ఈ రోజు ఆ అత్యాధునిక వ్యవస్థ నిర్మాణాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు ఈ ప్రతిష్టాత్మక పథకానికి ప్రాథమికంగా $25 బిలియన్ నిధులను కేటాయించినట్లు ట్రంప్ వెల్లడించారు అయితే దీని మొత్తం వ్యయం దాదాపు $175 బిలియన్ వరకు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు గోల్డెన్ డోమ్ పూర్తిగా నిర్మితమైన తర్వాత ప్రపంచంలోని ఏ మూల నుంచి ప్రయోగించిన క్షిపణులనైనా చివరికి అంతరిక్షం నుంచి ప్రయోగించినా సరే అడ్డుకోగలదు మన దేశ విజయం మనుగడకు ఇది చాలా ముఖ్యమని ట్రంప్ వివరించారు ఈ ప్రయత్నానికి యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్
మైకెల్ గెట్లిన్ నాయకత్వం వహిస్తారని, కెనడా కూడా ఇందులో భాగస్వామి కావడానికి ఆసక్తి చూపించిందని ఆయన తెలిపారు. In the campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. And that's what we're doing. Today I'm pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us and they want to be a part of it. So we'll be talking to them. They want to have protection also. So as usual, we help Canada do the best we can. This design for the Golden Dome will integrate with our existing defense capabilities and should be fully operational before the end of my term. So we'll have it done in about 3 years. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలను ప్రపంచ దేశాల ముందు ఉంచేందుకు భారత్ తన దౌత్య కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 7 భారత ప్రతినిధి బృందాల్లో 2 బృందాలు తమ తమ నిర్దేశిత దేశాలకు ఈరోజు బయలుదేరాయి. జేడీయూ ఎంపీ సంజయ్ షా నేతృత్వంలోని బృందం తొలుత ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, హేమాంగ్ జోషి, ప్రధాన్ బారువా, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ ఉన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో బృందం యుఏఈ, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియోరా లియోన్, లైబీరియా దేశాలకు వెళ్లనుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. గత 40 ఏళ్లుగా దీని ప్రభావం మాపై పడుతుంది. ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరిని ప్రస్తుతం ప్రపంచ వేదికలపై ఎండగట్టబోతున్నామని సంజయ్ షా ప్రయాణానికి ముందు తెలిపారు. 140 కోట్ల భారతీయుల భద్రతా విషయంలో తామంతా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. పాల్గాంలో 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాదనలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రపంచానికి వివరించేందుకు ఈ దౌత్య యాత్ర చేపట్టారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో గత నెలలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉన్నట్లు కలకత్తా హైకోర్టు నియమించిన విచారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో చెలరేగిన ఈ దాడులు ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగాయని, బాధితులు సహాయం కోసం అభ్యర్థించినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించడంలో విఫలమయ్యారని నివేదిక పేర్కొంది. ముర్షిదాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ దాడులకు స్థానిక కౌన్సిలర్ తృణమూల్ కాంగ్రెస్ నేత మహబూబ్ ఆలం సూత్రధారి అని నివేదిక ఆరోపించింది. స్థానిక కౌన్సిలర్ మహబూబ్ ఆలం దుండగులతో కలిసి వచ్చి దాడులను పాల్పడ్డారు. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఘటనా స్థలంలో వారి జాడ కనిపించలేదని నివేదికలో కమిటీ స్పష్టం చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్ 11 మధ్యాహ్నం 2:30 తరువాత ఈ దాడి జరిగినట్లు నివేదిక తెలిపింది. దుండగులు విచక్షణ రహితంగా ఇళ్లకు నిప్పు పెట్టడం, దుకాణాలు, మాల్స్ ను లూటీ చేయడం, ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని కమిటీ వివరించింది. ఈ దాడుల కారణంగా బెడ్పోనా గ్రామంలోనే 113 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. హిందువులే లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగిందని, బాధితులు ప్రాణభయంతో పరుగులు తీసినా పోలీసుల నుంచి సకాలంలో సాయం అందలేదని కమిటీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. గత 17 నెలలుగా పాలన చేతకాక ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చే దమ్ములేక తీసుకుంటున్న కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావులను నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలాడినా, పూటకు కమిషన్ వేసి ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ముమ్మాటికి న్యాయం, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 17 నెలలుగా పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను
నెరవేర్చే దమ్ము లేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలియక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేసే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. 11వ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని, యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని అన్నారు. యోగా అనేది కొద్ది మందికో లేక కొన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదన్నారు. అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫోటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష, పట్టుదలతో చేస్తున్నారని, నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21వ తేదీన యోగా డే నిర్వహిస్తామని, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో యోగా డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఈ రోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచమంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల
ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్ గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లోని మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీలోని సేజ్ పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు బుధవారం కూల్చివేశారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అనుసంధాన మార్గంలో ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. పాఠశాల యాజమాన్యం కీలకమైన లింక్ రోడ్లోని కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కబ్జాపై కాలనీ వాసులు 15 ఏళ్లుగా పోరాడుతున్నారని తెలిసిందే. అందిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. పాఠశాల యాజమాన్యం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఈ తనిఖీల్లో నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఉదయం పోలీస్ బందోబస్తు నడుమ ప్రత్యేక బృందాలు పాఠశాల వద్దకు చేరుకుని రోడ్డుపైకి చొచ్చుకుని వచ్చిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ఈ కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాల నైతికంగా పతనమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని, అలాగే జైళ్లకు వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మున్సిపాలిటీ, సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్ళని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూసాం. కాబట్టి అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా చివరకు టీడీపీ వాళ్ళ సమస్యలను తీర్చాం. జగనన్నకు చెబుదాం నంబర్కు ఫోన్ చేస్తే చాలు, వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో
2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి పురస్కరించుకుని వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం అంబేద్కర్ సెంటర్ లో బుధవారం జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు తుళ్ల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ, భారతదేశంలో టెక్నాలజీ తెచ్చి గొప్ప సంస్కరణలు తెచ్చి దేశం నేడు అభివృద్ధి చెందే విధంగా పునాది వేసింది రాజీవ్ గాంధీ అని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీని కొనియాడారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి 34వ సందర్భంగా నేడు వర్ధనపేట పట్టణ కేంద్రంలో అతనికి ఘన నివాళులు వరంగల్ ఎస్ఎస్ఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలియడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులకు గురైన నేటికి ఐటీ రంగంలో సాంకేతిక విప్లవ మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కింది. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాగే 32-31వ ఆర్థిక ప్రణాళిక ప్రకారం మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారికి దక్కిందని సగర్వంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బావన్న గారు, వర్ధనపేట మండల అధ్యక్షులు సమ్మయ్య గారు, మరియు సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ నిరంజన్ గారు, మరియు ఎంఆర్పీఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు అన్న సీనన్న గారికి, మరి లేబర్తి గ్రామ నివాసి అయిన మా పంతులు యాకేసారి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, సంగీత దర్శకుడు తమన్, హీరోలు ఆది, అశ్విన్లు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరీ పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు. యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోని మాట్లాడుతూ, మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురి కావద్దు. సీనియర్ ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది నుండి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200+ స్ట్రైక్ రేటుతో పరుగులు చేయాలనుకున్నప్పుడు బ్యాటింగ్ లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్ లో ఏ దశలో అయినా 6లు కొట్టగల సామర్థ్యం వారి సొంతమన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజ సిద్ధమైన ఆట తీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు. ఇదే క్రమంలో తమ జట్టు ప్రదర్శన పైన ధోని స్పందించారు. మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం, కానీ మ్యాచ్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్ మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పడింది. బ్రేవిస్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్ రేట్ చక్కగా ఉంది, కానీ మేము మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని కొనసాగించలేకపోయామని ధోని వివరించారు. పుష్కర కాలం క్రితం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 చిత్రాలు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఒకదాన్ని మించి మరొకటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే, పాటలతో, స్టోరీతో యూత్ కు మరపురాని జ్ఞాపకంగా మలిచారు. ఆపై ఈ సిరీస్ లో 3వ చిత్రం వస్తుందని భావించినా అవి ముందట పడలేదు.
ఆ తర్వాత అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటం, సుకుమార్ సైతం అదే స్థాయిలో పేరు తెచ్చుకుని సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నఫలంగా ఆర్యా 3 సినిమా విషయంలో ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే వీరి కాంబినేషన్ లో ఆర్యా 3 ఉంటుందని సుకుమార్ గతంలో మాట వరుసకు అన్నప్పటికీ అవి చేతల వరకు రాకపోవడంతో ఆ సినిమా గురించి అంతా మరచిపోయారు. తీరా ఇప్పుడు తాజాగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ ఆర్యా 3 టైటిల్ ను రిజిస్టర్ చేయించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. సడన్ గా ఈ ఆర్యా 3 విషయం బయటకు రావడంతో అంతా టాలీవుడ్ ఏం జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు హీరో పాన్ ఇండియా ఇమేజ్ కలిగి ఉండి ఇప్పుడు ఈ టైటిల్ తో తిరిగి ప్రేమ కథ చేస్తారా, లేక విజయ్ దేవరకొండ ఆశిష్ రెడ్డిలలో ఇద్దరితో ఎవరితోనైనా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారా అనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. మరోవైపు ఇతరులు ఎవరైనా ఈ టైటిల్ తీసుకోక మునుపే ముందు జాగ్రత్తగా దిల్ రాజు బ్యానర్ ఈ టైటిల్ రిజిస్టర్ చేసి తన వద్ద పెట్టుకుందా అనేది తెలియాల్సి ఉంది. అసలు విషయం తెలియడానికి మరికొద్ది రోజుల సమయం పాటు అవకాశం ఉంది. భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. దీంతో నిన్నటి భారీ నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉదయం 10.36 గంటల నాటి బీఎస్సీ సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడగా ఎన్ఎస్సీ నిఫ్టీ 259 పాయింట్లు ఎగబాకింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 457 పాయింట్లు వృద్ధి చెందగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 532 పాయింట్లు పైకి చేరింది. ఈ క్రమంలో మదుపరులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. మరికొంతమంది ఇన్వెస్టర్లు మాత్రం నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ ఎలక్ట్రికల్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, సిప్లా, M&M కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎయిర్టెల్ కంపెనీల స్టాక్స్ టాప్ 4 నష్టాల్లో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 0.4% తగ్గింది. నిఫ్టీ ఫార్మా 1.4% లాభపడగా నిఫ్టీ మిడ్ క్యాప్ 0.1%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.1% తగ్గింది. అంతర్జాతీయ అంశాల మధ్య ముడి చమురు ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ అణు కేంద్రాలపై దాడి చేయాలని ఇరాన్ పై యోచిస్తున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ముడి చమురు ఫ్యూచర్లు బుధవారం ఉదయం పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9:26 సమయానికి జులై బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ 1.48% పెరిగి $6.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ట్రంప్ శ్రీకారం. 3 ఏళ్లలో కార్యాచరణ లక్ష్యంగా ప్రణాళికలు. పాకిస్తాన్ పై దౌత్య యుద్ధం ప్రారంభం. మొదలైన ఎంపీల దౌత్య యాత్ర. హిందువులే లక్ష్యంగా దాడులు. ముర్షిదాబాద్ హింసపై కలకత్తా హైకోర్టు కమిటీ సంచలన నివేదిక. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదకొండవ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తారు వెల్లడించిన సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో సేస్ స్కూల్ ప్రాంగణంలో హైడ్రా కూల్చివేతలు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు. రాష్ట్రంలో రాక్షస పాలన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్. వర్ధనపేట మండలంలో ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పలువురు ప్రముఖులు. స్వామివారి ఆశీస్సులు అందుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా, సంగీత దర్శకుడు తమన్, హీరోలు ఆది, అశ్విన్. యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన ధోని, అంచనాల ఒత్తిడిని తట్టుకోవాలని వ్యాఖ్య. అల్లు అర్జున్, సుకుమార్ ఫ్యాన్స్ కు ఆదిరిపోయే న్యూస్. ఆర్యా 3 టైటిల్ రిజిస్టర్. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు వృద్ధి చెందగా 239 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.